బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 8వ రోజుకు చేరుకున్నాయి. నేడు ఉదయం 10 గంటలకే సభ ప్రారంభమవుతుంది. సభలో క్వశ్చన్ అవర్ రద్దు చేశారు. నేరుగా ప్రభుత్వ బిల్లులు, బడ్జెట్ పద్ధతులపై చర్చ జరగనుంది. రాష్ట్రానికి తలమానికమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వార్షిక నివేదికను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ సభలో ప్రవేశపెడతారు. ప్రభుత్వం నేడు 2 కీలక సవరణ బిల్లులను ఆమోదం కోసం సభ ముందుకు తీసుకురానుంది. పంచాయతీరాజ్ 3వ సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెడతారు. తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంట్ సపోర్ట్ బిల్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సభలో ప్రవేశపెడతారు. ఇక మధ్యాహ్నం నుంచి 2026-27 వార్షిక బడ్జెట్లోని వివిధ శాఖల పద్ధతులపై 3వ రోజు ఓటింగ్ ఆఫ్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పై చర్చ జరుగుతుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఇక ఇవాళ పలు కీలక బిల్లులకు కూడా ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరగబోతోంది ఇవాళ? ఎటువంటి కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టనున్నారు? 8వ రోజు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈరోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం జరిగింది. ఈరోజు సభ ప్రారంభం కాగానే తెలంగాణ క్యాలరీస్కి సంబంధించినటువంటి ఏదైతే సింగరేణికి సంబంధించి వార్షిక నివేదికలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. 2 సంవత్సరాలకు సంబంధించి వార్షిక నివేదికలను ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇది ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు సభలో 2 కీలకమైనటువంటి బిల్లులను సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఒకటి 2026 తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ బిల్లును మంత్రి సీతక్క ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు చర్చ కూడా జరగబోతా ఉంది. ఇక రెండవది తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంట్ సపోర్ట్ బిల్, ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి బహిరంగ సభలో చెప్తూ వస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పేరెంట్స్ను పట్టించుకోకపోతే వారి జీతంలో కోత విధిస్తామని గతంలో చెప్తూ వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇటీవలే క్యాబినెట్లో కూడా దాని బిల్లును పెట్టి క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ బిల్లు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఈ బిల్లు ప్రకారం ఏదైతే పేరెంట్స్ను పట్టించుకొని ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారి జీతంలో నుంచి 15% కోత లేదా 10,000 జరిమానా, ఈ రెండిట్లలో ఏది తక్కువ ఉంటే అది విచ్ ఈస్ లోయర్ అని చెప్పి ఆ బిల్లులో మెన్షన్ చేయడం జరిగింది. దీని ప్రకారం పేరెంట్స్ను ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఒక బాధ్యతగా చూసుకోవాలి వారిని వృద్ధాప్యంలో అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించే ప్రభుత్వం ఈ బిల్లును డ్రాఫ్ట్ కూడా రూపొందించింది. క్యాబినెట్ కూడా ఆమోదం పొందింది. ఈరోజు సభలో ఈ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక దీంతో పాటు 2026-2027 బడ్జెట్కు సంబంధించినటువంటి వివిధ శాఖల పద్ధతులపై 3వ రోజు వివిధ గ్రాంట్స్కు సంబంధించి ఈరోజు చర్చ జరగబోతా ఉంది. ఇక ఏదైతే మొన్న గురువారం రోజు ఏదైతే మంత్రులు సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు రిప్లై ఇవ్వవలసినటువంటి మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో ఈరోజు మంత్రి సీతక్క అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్లకు సంబంధించి అంశాలు, వారి డిపార్ట్మెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈరోజు ప్రభుత్వ వివరణ ఇవ్వబోతా ఉన్నారు. ఇక వీటికి సంబంధించి ఇవి కాకుండా ఈరోజు చర్చకు వచ్చే పలు కీలకమైనటువంటి డిమాండ్ చూసుకుంటుంటే ఒకసారి ఎనర్జీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టేట్ లెజిస్లేచర్, రెవెన్యూ అండ్ స్టాంప్స్, వీటితో పాటు ప్రణాళిక అదేవిధంగా ఇతరకు సంబంధించినటువంటి పలు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈరోజు చర్చకు రాబోతున్నాయి. ఇక వీటితో పాటు ఈరోజు మధ్యాహ్నం 3:30 తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు ఎల్బీ స్టేడియంలో. వీటికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం సభ వాయిదా పడ్డ తర్వాత ఈ 3:30 గంటలకు ఈ యొక్క ఆటల పోటీలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇటు ముఖ్యంగా ఈ ఏదైతే శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించి ఈ పోటీలు పెట్టడం ద్వారా తెలంగాణలో పోటీలు ఏదైతే ఆ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఒకవైపు పలు కీలకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో రాష్ట్రంలో చాలా వరకు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆటల పోటీలు ఎందుకని చెప్పి కూడా ఒకవైపు కేటీఆర్ కూడా విమర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలనుకుంటే ఏదైతే యువతను ప్రోత్సహించండి, క్రీడాకారులను ప్రోత్సహించండి, అంతేగాని ప్రజాప్రతినిధులు ఆటల పోటీలు అని చెప్పేసి కూడా ఇటు ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈరోజు కూడా శాసన సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 2025-26 బడ్జెట్కు సంబంధించి సవరణలు కూడా మల్లు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క ఈ సవరణ
ప్రకటనలు కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈరోజు సభలో మాత్రం ఇటు అధికార విపక్షాల మధ్య వివిధ పద్ధతులకు సంబంధించిన అంశం కావచ్చు, గ్రాంటింగ్కి సంబంధించిన ఓటింగ్ అంశంలో కావచ్చు, వేడిగా అయితే సభ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే శాసనసభ ప్రారంభం కాబోతా ఉంది. ఇక శాసన మండలి మండే వరకు దానికి హాలిడే ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి చర్చ శాసన మండలిలో చేపట్టేటి ఏమీ లేవు కాబట్టి మండే రోజు శాసన మండలి కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇది మరి కాసేపట్లో అయితే శాసనసభ 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.